అందరికీ నమస్కారం. నందిగామ నియోజకవర్గంలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీకొట్టినా కానీ బుద్ధులు అనేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది ముండుతోక బ్రదర్స్. ముండుతోక అరుణ్ కుమార్ గారు నిన్న వాళ్ళ యొక్క పార్టీ యొక్క విస్తృత సమావేశం పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఏదో రప్ప 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 అని అంటున్నారు. మీరు నందిగామ నియోజకవర్గంలో మీ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడితే బలయ్యేది కార్యకర్తలు. వాళ్ళు బలవుతారని తెలుసుకోవడం మీరు వాళ్ళ నాశనం చేయడానికి మీరు ఏదో ఇష్టం వచ్చినట్టుగా డైలాగులు కొడుతున్నారు. మీరు రప్ప 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 అని అంటున్నారు. మీకు 4 సంవత్సరాల టైం ఉంది, ఇంకా రప్ప రప్ప అని అంటున్నారు. కాబట్టి మీకు 4 సంవత్సరాలు కావాలేమో. మా అధిష్టానం కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే 24 గంటల్లోనే మిమ్మల్ని రప్ప 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 అని రంపంతో అందరిని కోసిపడేస్తాం. మేము రాత్రి నుంచి కూడా మీ మాటలు విన్న తర్వాత మా అధిష్టానాన్ని, మా కోవన్ బాబు గారిని అడిగాము. అరుణ్ కుమార్ గారు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఇది రప్ప 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 అంటున్నారు. మీరు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే 24 గంటల్లో గ్రామ స్థాయి నుంచి వాళ్ళందరినీ రంపం పెట్టి కోసేస్తామని చెప్పేసి అంటే, బాబు గారు మీరు సమయమున పాటించండి. వాళ్ళంతే రెచ్చగొట్టే మాటలు మాడతారు. వారు రెచ్చగొట్టే మాటలకే పార్టీ కార్యకర్తలు బలవుతారు తప్ప ఇంకోటి లేదు. మీరు సహనంతో ఉండండి. ప్రజలు చీకొట్టిన వాళ్ళు బుద్ధిరా లేదు. మనం ప్రజల్లోకి పథకాలను ముందుగా అందరికి తీసుకెళ్ళి అందరికి లబ్ధి చేకూరేలా చేస్తే మనకి మంచిగా జరిగిద్ది. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అన్నారు. కాబట్టి మేము అవుతున్నాం. లేకపోతే నందిగామ నియోజకవర్గంలో మీ అపార్ట్మెంట్ నుంచే స్టార్ట్ చేస్తామని అరగటం అని చెప్పేసి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.